ओम शांति, ओम शांति। त्रिकाल ज्ञानदाता परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गॉडली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा की सर्व खजानों को अधिकारी बनेंगे। త్రికాల జ్ఞానదాత అయిన పరమాత్మ పరమ శిక్షకులుగా అయి చదివించే ఈ అమూల్య జ్ఞానరత్నాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థిని నేను అనే స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ పరమాత్ముని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం. 27/12/1987 रिवाइज्ड कोर्स 9 मई 2021 आज की अव्यक्त मुरली सार 9 మే 2021 ఈ రోజుటి అవ్యక్త మురళీ సారము. शिव भगवान वाच निश्चय बुद्धि विजयी रत्नों की निशानियाँ. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల యొక్క గుర్తులు. आज बाप दादा अपने चारों ओर के निश्चय बुद्धि विजयी बच्चों की निश्चय की निशानियाँ देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చయ బుద్ధి విజయీ పిల్లల యొక్క నిశ్చయం యొక్క గుర్తులను చూస్తున్నారు. నిశ్చయ की विशेष निशानियाँ हैं. నిశ్చయం యొక్క విశేషమైన గుర్తులైనవి. फर्स्ट वन, जैसा निश्चय वैसा कर्म. वाणी में हर समय चेहरे पर रूहानी नशा दिखाई देगा. ఎంతటి నిశ్చయము ఉంటుందో అంతగా కర్మలో మాటలలో ప్రతి సమయము ముఖము పైన ఆత్మిక నశ కనిపిస్తూ ఉంటుంది.
सेकंड वन, हर कर्म संकल्प में विजय मेहनत के रूप में नहीं लेकिन प्रत्यक्ष फल व अधिकार के रूप में सहज अनुभव होगी। ప్రతి కర్మలో ప్రతి సంకల్పములో విజయం అనేది పరిశ్రమతో కూడినదిగా కాకుండా ప్రత్యక్ష ఫల రూపములో లేక అధికారం యొక్క రూపములో సహజముగా అనుభవం అవుతూ ఉంటుంది। थर्ड वन, अपने श्रेष्ठ भाग्य श्रेष्ठ जीवन व बाप और परिवार के संबंध संपर्क द्वारा 1% भी संशय संकल्प मात्र भी नहीं होगा। तम श्रेष्ठ भाग्यमु तम श्रेष्ठ जीवितमु లేక తండ్రి మరియు పరివారము యొక్క సంబంధ సంపర్కాల ద్వారా 1% కూడా సంశయము అనేది సంకల్ప మాత్రముగా కూడా ఉండదు। फोर्थ वन, क्वेश्चन मार्क समाप्त, हर बात में बिंदु बन बिंदु लगाने वाले होंगे। ప్రశ్న గుర్తులను సమాప్తము చేసి ప్రతి విషయములోనూ బిందువుగా అయ్యి బిందువును పెట్టేవారిగా ఉంటారు। फिफ्थ वन, निश्चय बुद्धि हर समय अपने को बेफिक्र बादशाह सहज स्वतः अनुभव करेंगे, अर्थात सदा स्थिति के श्रेष्ठ आसन व सिंहासन पर स्थित होंगे। నిశ్చయ బుద్ధి కలిగిన వారు ప్రతి సమయములోనూ నిశ్చింత చక్రవర్తులుగా స్వతహాగా సహజముగా అనుభవం చేసుకుంటారు। అనగా సదా స్థితి అనే శ్రేష్ఠ ఆసనము లేక సింహాసనము పైన स्थितुलये ఉంటారు। ब्राह्मण जीवन में बाप के वर्ष द्वारा व सद्गुरु के वरदान द्वारा व भाग्य विधाता द्वारा प्राप्त हुए श्रेष्ठ भाग्य द्वारा स्थिति प्राप्त होती है। ఈ అలౌకికమైన బ్రాహ్మణ జీవితములో తండ్రి యొక్క వారసత్వము ద్వారా లేక సద్గురువు యొక్క వరదానాల ద్వారా లేక భాగ్య విధాత ద్వారా ప్రాప్తించినటువంటి శ్రేష్టమైన భాగ్యము ద్వారా స్థితి అనేది ప్రాప్తి అవుతుంది। अपने वर्ष और वरदान के आधार पर व अपने श्रेष्ठ स्थिति के आधार पर परिस्थिति को परिवर्तन करने वाले होगा। తమ వారసత్వము మరియు వరదానముల యొక్క ఆధారముగా లేక తమ శ్రేష్ఠ స్థితి యొక్క ఆధారముగా పరిస్థితులను పరివర్తన చేసేవారై ఉంటారు। क्योंकि फिक्र होता है कोई अप्राप्ति व कमी होने के कारण। अगर सर्वप्राप्ति स्वरूप है, मास्टर सर्वशक्तिवान है, तो फिक्र किस बात का रहा। ఎందుకనగా చింత అనేది ఎక్కడైతే అప్రాప్తి ఉంటుందో లేక లోటు ఉంటుందో దాని కారణముగా వస్తుంది। ఒకవేళ సర్వప్రాప్తి స్వరూపులుగా మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క స్థితులై ఉన్నట్లయితే చింత అనేది ఏ విషయంలో ఉండగలదు। సిక్స్త్ वन, निश्चय बुद्धि अर्थात सदा बाप पर सर्ववंश सहित समर्पित जाने वाले। నిశ్చయ బుద్ధి అనగా సదా తండ్రి పైన సర్వవంశ సహితముగా
समर्पितమైన वारू। अपने को अर्पण करते हैं लेकिन सर्ववंश सहित अर्पण यह सीढ़ी की मंजिल है। తమను తాము అర్పణ చేసుకుంటారు కానీ సర్వవంశ సహితముగా అర్పితమవ్వడం అనేదే ఈ మెట్ల యొక్క అంతిమ గమ్యము అయినది। वंश तब समाप्त होता है जब स्वप्न व संकल्प में भी अंश मात्र नहीं। వంశం అనేది ఎప్పుడు సమాప్తమవుతుందంటే ఎప్పుడైతే స్వప్నములో లేక సంకల్పములో కూడా అంశము కూడా ఉండరాదు। అగర్ అంశ హై తో వంశ ఫైదా హో హీ జాయేగా। ఒకవేళ అంశము ఉన్నట్లయితే వంశము అనేది సహజంగానే ఉత్పన్నమవుతుంది। 7th one నిశ్చయ బుద్ధి సదా బేఫికర్ నిశ్చింత్ హోగా। నిశ్చయ బుద్ధి కలిగిన వారు సదా చింతలేని వారిగా నిశ్చింతులుగా ఉంటారు। हर बात में विजय प्राप्त होने के नशे में निश्चित अनुभव करेगा। ప్రతి విషయములోనూ విజయము నిశ్చితముగా ప్రాప్తి అవుతుంది అనే నశాను అనుభవం చేస్తూ ఉంటారు। तो निश्चय निश्चिंत और निश्चित यह हर समय अनुभव करेगा। కనుక నిశ్చయమున్న కారణముగా నిశ్చింతగా మరియు నిశ్చితముగా ప్రతి సమయము అనుభవం చేస్తూ ఉంటారు। वह सदा स्वयं भी नशे में रहेंगे औरों को भी रूहानी नशे में बाप की मदद से स्वयं की स्थिति से अनुभव कराएगा। వారు సదా స్వయం కూడా నశాలో ఉంటారు, ఇతరులకు కూడా ఈ ఆత్మిక నశాను తండ్రి యొక్క సహయోగము ద్వారా స్వయం యొక్క స్థితి ద్వారా అనుభవం చేయిస్తూ ఉంటారు। जितना ही श्रेष्ठ नशा उतना ही निमित्त भाव हर जीवन के चारित्र में होगा। ఎంతటి శ్రేష్ఠ నశాను కలిగి ఉంటారో అంతగానే నిమిత్త భావమును కలిగి ఉంటారు। వారి జీవితమే చరిత్రను నిర్మించేదిగా ఉంటుంది। వహ్ निर्माण भी होंगे जहाँ यह विशेषताएं हैं उसको ही कहा जाता है निश्चय बुद्धि विजयी। వారు నిర్మాణము అంటే గౌరవము ఆశించని వారిగా నమ్రతను కలిగిన వారై ఉంటారు। నిర్మాణము అంటే కొత్త విశ్వమును నిర్మించే వారిగా సదా స్వస్థితిలో స్థితమై ఉండేవారిగా అయి ఉంటారు। ఈ విశేషతలను కలిగిన వారినే నిశ్చయ బుద్ధి విజయులని చెప్తారు। నిశ్చయ बुद्धि की भाषा में सदा मधुरता के साथ उदारता होगी। నిశ్చయ బుద్ధి కలవారి భాషలో సదా మధురతతో పాటు ఉదారత కూడా ఉంటుంది। उदारता का अर्थ है सर्व आत्माओं के प्रति आगे बढ़ाने की उदारता होगी। ఉదారత అనగా సర్వ ఆత్మలను ముందు ఉంచే ఉదారత ఉంటుంది। तो निश्चय बुद्धि की भाषा सदा उदारता वाली भाषा, संतुष्टता की भाषा, सर्व के कल्याण की भाषा, ऐसी भाषा वाले को कहेंगे निश्चय बुद्धि विजयी। यही निश्चय ही
यह निश्चय ही ఫౌండేషన్ है। కనుక నిశ్చయ బుద్ధి కలవారి యొక్క భాష సదా ఉదారత కలిగిన భాషగా ఉంటుంది, సంతుష్టత యొక్క భాషగా ఉంటుంది, సర్వుల యొక్క కళ్యాణము చేసే భాషగా ఉంటుంది। ఇలాంటి భాషను కలిగిన వారే నిశ్చయ బుద్ధి విజయులని అంటారు। ఈ నిశ్చయమే పునాది అయినది। निश्चय बुद्धि की नजर त्रिनेत्री होती है। तीसरे नेत्र से तीनों कालों को देख लेते हैं, इसलिए कभी धोखा नहीं खा सकते। నిశ్చయ బుద్ధి కలవారి యొక్క దృష్టి త్రినేత్రిగా అయి ఉంటుంది। మూడవ నేత్రము ద్వారా 3 కాలాలను చూస్తారు కనుక వారు ఎప్పుడూ కూడా మోసపోజాలరు। మే शरीर नहीं, मैं आत्मा हूँ, लेकिन मैं कौन सी आत्मा हूँ? मैं समर्थ भाव की समर्थ आत्मा हूँ। वह नशा, वह स्वमान समय पर अनुभव हो, इसको कहते हैं निश्चय बुद्धि విజయి। నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మను। కానీ నేను ఎటువంటి ఆత్మను? నేను సమర్థులైన తండ్రి యొక్క సమర్థమైన ఆత్మను నేను అనే ఈ నశ, ఈ స్వమానం అనేది ప్రతి సమయము అనుభవము అవుతూ ఉండాలి। వీరినే నిశ్చయ బుద్ధి విజయులు అని చెప్తారు। यह नशे में रहने वाली आत्माएं हैं, सिर्फ मन पसंद नहीं लेकिन लोक पसंद, बाप पसंद, इसको कहते हैं विजयी। अच्छा, ఈ నశాను కలిగిన ఆత్మలు కేవలము మనస్సుకు ఇష్టమైన వారిగానే కాకుండా సర్వులకు ఇష్టమైన వారిగా, తండ్రికి ఇష్టమైన వారిగా అయి ఉంటారు। వారిని విజయులు అని చెప్తారు। अच्छा, सर्वनिश्चय बुद्धि विजयी रत्नों को सर्वनिश्चिंत बेफिक्र बच्चों को सर्वनिश्चित विजय के नशे में रहने वाले रूहानी आत्माओं को सर्व तूफानों को पार कर तोहफा अनुभव करने वाले विशेष आत्माओं को सदा अचल अडोल एक रस स्थिति में स्थित रहने वाले निश्चय बुद्धि बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। ऐसी श्रेष्ठ स्मृति दिलाकर निश्चिंत विजयी रत्न बनाने वाले बाप दादा को भी दिल से याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। वरदान, व्यर्थ की लीकेज को समाप्त कर समर्थ बनने वाले कम खर्च बाला नशीन भव। सर्व ఖజానాలను వ్యర్థముగా పోవడమును సమాప్తము చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చు ఎక్కువ లాభము యొక్క నశాను పొందే आत्मा भव। इसका स्पष्टीकरण है, संगम युग पर बाप दादा द्वारा जो भी खजाने मिले हैं उन सर्व खजानों को व्यर्थ जाने से बचाओ तो कम खर्च बाला नशीन बन जाएंगे। ఈ సంగమ యుగములో బాప్ దాదాల ద్వారా ఏవైతే ఖజానాలు లభించాయో ఆ సర్వ ఖజానాలను వ్యర్థముగా
అవ్వడము నుండి రక్షించుకున్నట్లయితే తక్కువ ఖర్చు ఎక్కువ లాభము యొక్క నశాను అనుభవం చేసేవారిగా కాగలరు. వ్యర్థ సే బచావ్ కర్నా అర్థాత్ సమర్థ బననా. వ్యర్థము నుండి రక్షించుకోవడము అనగా సమర్థులుగా అవ్వడము. జహా సమర్థి హై వహా వ్యర్థ జాయే యహ్ హో హీ నహీ సక్తా. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థముగా అవ్వడం అనేది అసాధ్యము. అగర్ వ్యర్థ की लीकेज है तो कितना भी पुरुषार्थ करो, मेहनत करो, लेकिन शक्तिशाली बन नहीं सकते. ఒకవేళ వ్యర్థము యొక్క లీకేజ్ ఉన్నట్లయితే ఎంతగా పురుషార్థము చేసినప్పటికీ పరిశ్రమను చేసినప్పటికీ శక్తిశాలురుగా కాజాలరు. इसलिए लीकेज को चेक कर समाप्त करो तो व्यर्थ से समर्थ हो जाएंगे. దీని కొరకు ఖజానాలన్నీ ఎలా వ్యర్థమవుతున్నాయి అని స్వయములో పరిశీలించుకొని వాటిని సమాప్తము చేసినట్లయితే వ్యర్థము నుండి సమర్థులుగా అయిపోతారు. స్లోగన్: ప్రవృత్తి మే रहते संपूर्ण पवित्र रहना, यही योगी व ज्ञानी तो आत्मा की ఛాలెంజ్ है. ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండటమే ఇదే యోగి మరియు జ్ఞానయుక్త ఆత్మలకు సవాలు అయినది. ఇటు అవ్యక్త మురళీసారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం. ఆత్మీయులారా, వ్యర్థమనే లీకేజ్ను సమాప్తము చేసి సమర్థంగా అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభము యొక్క నశాను పొందేవారిగా అవ్వండి అని తండ్రి వరదానమునిచ్చారు. ఆత్మీయులారా, ఈ సంగమ యుగంలో తండ్రి ద్వారా ఈ సమయము, సంకల్పాలు, శ్వాస, జ్ఞానము, గుణ, శక్తుల ఖజానాలు ఏవైతే లభించాయో వీటన్నింటినీ ఆత్మిక స్మృతిలో తండ్రి జతలో ఉంచుకొని ఉపయోగించినట్లయితే ప్రతి క్షణం పదమాల సంపాదన అనేది జమ అవుతూ ఉంటుంది. ఈ ఆత్మీయతను కలిగి ఉండటం వలన తక్కువ ఖర్చు అవుతుంది. దాంట్లో ఎక్కువ లాభం యొక్క నశ అనేది, ఆత్మిక నశ అనేది మనకి అనుభవము అవుతుంది. దీని కొరకు మన ఈ సర్వ ఖజానాలన్నింటినీ కూడా శ్రేష్టంగా ఉపయోగించే ధ్యాసను, గమనమును మనం ఉంచుకున్నట్లయితే ఏ ఒక్క ఖజానా కూడా వ్యర్థముగా కాదు, మరియు మన శక్తి కూడా తగ్గిపోదు. మనం ఎప్పుడైతే శక్తివంతులుగా ఉంటామో అప్పుడు సమర్థులుగా ఉన్నందున ఏ పరిస్థితి మనల్ని తాకను కూడా తాకలేదు. కనుక రోజంతటిలో కూడా నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ నశాను పొందే ఆత్మను, నేను విజయీరత్న ఆత్మను, స్వమానం యొక్క నశాలో ఉంటూ స్వయము సమర్థమైన స్థితిని అనుభవం చేస్తూ మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మీయులందరికీ కూడా ఈ సమర్థ స్థితిని అనుభవం చేయించేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.